రోజు దేవుని మాట హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము క్రింది భాగము 7 వచనాలు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసితివి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. 8వ వచనం. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఇక్కడ నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. ఈ మాట సత్యమా సత్యం కాదా? సత్యమే. నరపుత్రుని మనము నరులను దర్శించుటకు మనము ఏ పాటి వారం? మనల్ని దర్శించుటకు, దేవుడు మనల్ని దర్శించుటకు మనం ఏ పాటి వారము? దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడంట దేవుడు. మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేశాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. ఎవరికి అధికారం అనుగ్రహించాడు దేవుడు? మనుషులకు. వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి. వాని పాదముల క్రింద ఏముంచాడు? సమస్తము. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు సింహాలు, పులులు, ఇంకా రకరకాలవి అన్నిటినీ లోపరిచినప్పుడు మరి సింహాలను పెంచుకునే వారికి సింహాలు లోబడుతున్నాయి. పులులు పెంచుకునే వారికి పులులు లోబడుతున్నాయి. పాములు పెంచుకునే వారికి పాములు కూడా లోబడుతున్నాయి. మరి ఏది లోబడడం లేదు? ఒకసారి ఆలోచిద్దాం. లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఇది ఇది మాట వినదు, ఇది వింటుంది అంట అనుకుందా? ప్రతీది వింటుంది. దాన్ని ప్రేమించే యొక్క విషయంలో తేడా చూపిస్తే అది భరించదు. ఏదైనా సరే జంతువు దాన్ని ప్రేమగా దాన్ని చూసుకుంటే అది ఏం చేస్తుంది? దాన్ని చిన్ననాటి నుంచి ప్రేమగా లోపరుచుకుంటే అది లోబడుతుంది. దేవుడు ఆ రీతిగా చేశాడు. సింహాలని, పులుల్ని, పాముల్ని, నక్కల్ని, అన్నిటిని, తోడేళ్ళని పెంచుకునేవారు కూడా ఉన్నారు. ఇది పెంచుకుంటున్నారు, అది పెంచుకోవడం లేదని ఉందా? ఈ యొక్క ప్రపంచంలో రకరకాల వాటిని పెంచుకుంటున్నారు. ఎందుకు? అవి లోబడుతున్నాయి. ఎవరికి లోబడుతున్నాయి? దేవునికి. అది ఎవరు ఆజ్ఞాపించారు? లోబడమని దేవుడు ఆజ్ఞాపించాడు. అందువలన అవి లోబడుతున్నాయి. దేవుని ఆజ్ఞ లేకపోతే అవి లోబడతాయా? అవి లోబడవు. అన్నీ లోబడుతున్నాయి. మరి ఏది లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతం మనం సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు. కానీ ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము? అయితే దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క మహా కనికరము వలన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నన్ను వాక్యం వింటున్న మనందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆయన యొక్క మాట వింటూ ఆయన ఆజ్ఞలలో నడిచేవారిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు నోవాహు కాలంలో నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. మరి ఈ రోజుల్లో ఈనాడు మరి నిన్ను నన్ను మనందరినీ వాక్యం వింటున్న మనందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవటానికి సరిపోతామా? సరిపోము. ఎందుకు? మనం తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడే మనము ఎవరమే? పాపాత్ములము. అయితే తల్లి గర్భంలోనే పాపులమైన మనల్ని దేవుడు కరుణించాడు, కృప చూపించాడు. తల్లి గర్భంలోనే మనము ఎవరము? దేవుడు ఎంతో దయ చూపించాడు. పాపులమైన మనల్ని ఆయన ఎంతగానో కనికరించాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి అవసరత తీరుస్తున్నాడు. ఏది తక్కువ కాకుండా ఆయన చూసుకుంటున్నాడు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతీది లోబడినట్లు చేశాడు. కుక్కను పెంచుకుంటున్నామా? కుక్క మనకు లోబడుతుంది. పిల్లిని పెంచుకుంటున్నామా? పిల్లి మనకు లోబడుతుంది. ఇలాగ పక్షిని పెంచుకుంటున్నామా? పక్షి లోబడుతుంది.
మరి లోబడింది ఎవరు? ప్రియమైన నా సహోదరి సహోదరులారా, తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, తండ్రులారా, తల్లులారా, మరి లోబడింది ఎవరు? లోబడింది నేనే, లోబడింది మనమే. ఒకప్పుడు మనం లోబడకుండా, ఆయన మాట వినకుండా దూరం అయిపోయాము. ఆ దూరమైన పరిస్థితులను బట్టి మనల్ని ఆయన లోపరుచుకుని నిమిత్తము ఆయన ఏం చేశాడు? మనల్ని ఎలాగైనా సరే ఆయన త్రోవలో నడిపించాలని ఆయన ఉద్దేశమై ఏం చేశాడు? మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో ఒకప్పుడు నా స్థితి బాగుందే, ఇప్పుడు నా స్థితి బాగోలేదే అనడానికి మనము సరిపోము. మరి నీ స్థితి బాగున్నప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడిని జ్ఞాపకం చేసుకోలేదు. నీ స్థితిని చూసుకున్నావు, నా స్థితిని నేను చూసుకున్నాను. దేవుడిచ్చే కృపను వదులుకున్నాము. ఆ పరిస్థితిని బట్టి మనము ఈ స్థితిలో ఉండవలసి వచ్చింది. ఈ స్థితిలో ఉన్నాము. అయ్యో ఏంటి అప్పులు, అయ్యో ఏంటి సమస్యలు అనడానికి ఏమాత్రము సరిపోము. ఇప్పుడు మనం ఎవరి యొక్క సహాయం కోరుతున్నాం? దేవుని యొక్క సహాయం కోరుతున్నాం. దేవుని వైపు చూస్తున్నాం, దేవుని మాట వింటున్నాము, దేవునికి లోబడుతున్నాము. ఒకప్పుడు మనం లోబడలేదు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మనము ఇచ్చిన వాటిని చూసాము, సృష్టమును చూసాము, కానీ ఇచ్చిన సృష్టికర్త వైపు చూడలేదు. ఇచ్చిన సృష్టికర్తను పూర్తిగా మర్చిపోయి సృష్టమును చూసుకుంటూ ఆనందించి ఎంతగానో దేవుని సన్నిధికి దూరం అయిపోయాము. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, నా జీవితంలో నేను కూడా అంతే. మేమేం చేసాము? దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు ఇచ్చిన వాటి వైపు చూసి ఆనందించి వాటితో మేమున్నాం, కానీ ఆ ఇచ్చిన దేవుని మర్చిపోయాము. మరి ఇప్పుడు ఏమీ లేదు, చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాం? దేవుని వైపు చూస్తున్నాం, దేవుని సహాయం వైపు చూస్తున్నాం. మరి ఇటువంటి అనుభవం వాక్యం వింటున్న ఎవరినైనా ఉంటే, దేవుడు మరలా ఇచ్చే దేవుడు, మరలా మన యొక్క సమస్యలు తీర్చే దేవుడు, కృప చూపే దేవుడు. మరి మనం లోబడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆయన యొక్క మాటకు లోబడుతున్నాము, ఆయన యొక్క అడుగుజాడలు నడుస్తున్నాం. కాబట్టి ఆయన మరలా కృప చూపే దేవుడు, కనికరించే దేవుడు, దయ చూపే దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. ఇశ్రాయేలీలు దారిలో ఎన్నోసార్లు విసిగారు, శనిగారు. 40 సంవత్సరాలు తిరగవలసి వచ్చింది. 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు చేసుకున్నారు. అదంతా అవిధేయత మూలంగా కదా. దేవుని మాట వినకుండా ఉండడం కారణం చేతే కదా అలా తిరగవలసి వచ్చింది. మరి ఈనాడు మనలో ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక చాలామంది నాలాంటి వారు దేవుని యొక్క కృప దొరికినప్పుడు దాన్ని వదిలిపెట్టుకొని, దేవుని కృప దూరం అయిపోయినప్పుడు స్థితిగతులను బట్టి, సమస్యలను బట్టి బాధపడుతూ దేవునికి లోబడినట్లుగా దేవుడు చేసుకున్నాడు. అది ఎంతో మన జీవితంలో గొప్ప కార్యం. అది ఇప్పుడు మనం కేవలం ఎవరి వైపు చూస్తున్నాం? దేవుని వైపే చూస్తున్నాం, దేవుడిచ్చే సహాయం కోసం చూస్తున్నాం. మరి ఈ రోజు నుంచి మనము ఆయన వైపు చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసి మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, నువ్వు అన్నీ ఇచ్చినప్పుడు ప్రభు, వాటి వైపు చూసి ప్రభు, నీ రక్షణకు దూరంగా ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. తండ్రి, స్థితిగతులు మారిపోయి సమస్యల వలయంలో చిక్కబడి తండ్రి ఇప్పుడు నీ వైపు చూస్తున్నావయ్యా. తండ్రి, నీకు లోబడిలాగా నువ్వు చేసుకున్నావయ్యా. ఇది కేవలం నీ కృప తండ్రి. తండ్రి, ప్రేమగల దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. మరింత ఉన్నత స్థితిలో నిలబెట్టాలని, నీ యొక్క ప్రేమకు తండ్రి నాయన దగ్గరగా ఉండాలని నువ్వు ప్రేమించి తండ్రి ఈ స్థితిలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ ప్రభు నాయన తండ్రి, మా యొక్క వృద్ధాప్య తుది శ్వాస వరకు నీకు లోబడి జీవించే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా.
వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవులతో నింపండి అయ్యా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్.